నమస్కారం అండి. నానండి ఏరైనే. ఏమండి, ఒక గొంగళ పురుగు సీతాకోక సిలుక అవ్వడం అనేది ప్రకృతి నేర్పించిన ధర్మం అండి. అలాగే ఒక పిట్ల కొట్టుకున్నాడు వాల్మీకి అవ్వడం అనేది ధర్మం చూపించిందండి. అలాగే ఒక మతం మనిషి మానవతం మనిషి అవ్వడం అనేది ఈయన చూపించినాడండి. ఈయన ఇంటికాడికి మనం వచ్చినామండి. అయితే ఆయన ఎవరో ఏటి అనేది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన్ని చూపిస్తానండి. మీరు అందరూ ఆశ్చర్యపోతారండి అలా చూస్తుండండి. బాబు వాళ్ళ ఇంటికాడికి వెళ్తాం పద. ఇదిగోటండి, ఇదే అతని ఇల్లు. అది చూసినారు కదండి, ఎంత పెద్ద కోటలాగా ఉన్నది గేటు. చూసినారు గేటు. ఈ గేటు కత్తులు, గేటు ముందు కత్తులు ఉన్నాయండి, మీరు చూసుకోండి. గేటు ముందు కత్తులు ఉన్నాయి. ఇదిగో కోటలాగా ఉన్నది గేటు. ఎంత పెద్ద గేటు చూసినారా? ఇలాగ ఈ గేట్ లోపలికి వస్తే ఇప్పుడు చూపించండి బాబు అతన్ని. చూసినారండి, అతనండి రాజేష్ మహాసేన గారు. మీకు తెలుసు కదండి రాజేష్ మహాసేన గారు అంటే. యూట్యూబ్ వాడిన వాళ్ళందరికీ రాజేష్ మహాసేన గారు అంటే ఎవరనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుందండి. అలాంటి ఆయన దగ్గరికి నేను వచ్చినానండి. ఎందుకంటే చాలా విషయాలు ఆయనతోటి మాట్లాడాలి. వేరయ్యా నువ్వు వెళ్ళు అని అంతే నేను ఇక్కడికి వచ్చినానండి. ఇగో రాజేష్ మహాసేన గారు ఉన్నారు. బాబు నమస్కారం అండి. అయ్యా మీతో చాలా మాట్లాడాలండి, చాలా విషయాలు మాట్లాడాలా. అయితే బాబు చాలామంది మీ రాజకీయాలకు సంబంధించి చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. నాన్న వచ్చింది అయితే రాజకీయాల గురించి కాదు బాబు. అక్కడక్కడ పడతాయి, ఒకటో రెండో, ఏటో అనుకోకండి, పడతాయి. అయితే నానేటంటే ఒక రాజేష్ మహాసేన అన్న ఆయన మహాసేనకు ముందు ఎలాగ ఉండేవాడు, మహాసేన తర్వాత ఎలాగున్నాడు అనేది నేను మిమ్మల్ని అడగడానికి వచ్చినానండి. అయ్యా తమరు పుట్టినూరు ఇదేనండి? ఇదే ఊరండి. ఇదే ఊరు. చిన్నప్పటి నుంచి ఇదే ఇల్లు అండి. ఇది ఎక్కడ ఉంది? అవును సార్, ఉత్తరకంచండి, ప్రతిపాడు మండలం, కాకినాడ జిల్లా. ఇప్పుడు కాకినాడ జిల్లా, గతంలో తూర్పుగోదావరి జిల్లా. అయితే గోదావరి జిల్లా ప్రతిపాడు మండలం. ప్రతిపాడు మండలం, ఉత్తరకంచి గ్రామం. అయ్యా అయితే మీ ఊరికి వస్తుందయ్యా నాకు నిజంగాన మా సొంత ఊరికి వెళ్ళినట్టు అనిపించిందండి. ఎందుకంటే బాబు అక్కడ హైవే కాడ నుంచి ధర్మవరం జంక్షన్ కాడ నుంచి లోపలికి వస్తుంది అన్ని పచ్చని పొలాలు, పచ్చని ప్రకృతి, చాలా బాగున్నది బాబు, చాలా బాగున్నదండి. అయితే బాబు తమ తండ్రి గారి పేరు, తమ తండ్రి గారు ఏడ్ చేసేవారు? మా తండ్రి గారి పేరు సరిపల్లి సాధు సుందర్ సింగ్ అండి. తాతగారి పేరు సరిపల్లి వెంకటస్వామి. ఆయన ఇక్కడ ఒక 12 ఎకరాల రైతు. నాన్న చిన్నాన్న ఇద్దరు పంచుకున్నారు, వ్యవసాయం చేసేవారండి. నాన్నగారు వ్యవసాయమే. అమ్మ పేరు స్వరాజ్యలక్ష్మి అండి. ఆవిడ ఇక్కడ ఉప సర్పంచ్ చేసిందండి ఈ గ్రామానికి, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ చేసింది. చిన్నప్పటి మేము ముగ్గురు, నేను పెద్దోడిని, నా తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు. ముగ్గురండి. పెళ్ళయిందండి. తుని వాళ్ళ అత్తగారిది తునండి. అవును సార్. అయితే బాబు తమరు ఎంతవరకు చదువుకున్నారు? తమరు చదువు ఎలా సాగింది? నా చదువు ఏం సరిగ్గా సాగలేదండి. ఎందుకంటే చిన్నప్పుడు ఈ ఫ్రెండ్స్ తిరగటం, స్కూల్కి వెళ్ళకపోవటం అని సరిగ్గా చదవలేదు. నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్ చదివాను. ఇంటర్ జాయిన్ అయ్యి ఇంటర్ సరిగా చదవకపోవటం, తర్వాత ఇంటర్ మళ్ళీ మధ్యలో ఆపేసి పాలిటెక్నిక్, ఏపీటీ ఆంధ్ర పాలిటెక్నిక్లో పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాను. పాలిటెక్నిక్ జాయిన్ అయిన తర్వాత దాన్ని కూడా కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండాను. అల్లరి చిల్లర అంటే కాదు, తాగేసి గొడవలు పెట్టుకుని అతమట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఆ టైప్లోనే ఉండేవాడిని. చాలా రఫ్గా ఉండేవాడిని. ఆల్మోస్ట్ రౌడీలాగా ఉండేవాడిని. ఆ సమయం నుంచి దేవుడు మరి ఇక్కడ వరకు మనల్ని నడిపించారు. అయితే ఇదే మంచికి వచ్చిన బాబు, మీరు మంచి మాట అన్నారు. అలాంటి రౌడీ నాకు ఉన్నటువంటి రాజేష్ మహాసేనకి ఇంత పెద్ద మార్పు ఎలాగొచ్చింది బాబు? అంటే మార్పు అంటే అండి, నేను ఒకటే జైలుకి వెళ్ళాను ఒకసారి. అంటే చాలాసార్లు జైలుకి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. ఆ టైంలో తాగినప్పుడు ఆ గొడవలు పడుతున్నాయి. అయితే ఒక కేసులో సెంట్రల్ జైలుకి వెళ్ళాను. పెద్ద కేసు అండి. 24 రోజులు నన్ను జైల్లోనే. 24 రోజుల్లో అప్పటి వరకు చాలాసార్లు నేను జైలుకి వెళ్ళటం, బెయిల్ పెట్టడం, ఒక రోజులో బయటకు వచ్చేవాడిని. కానీ అప్పుడు మాత్రం బెయిల్ రాలేదండి. అది పెద్ద కేసు వల్ల బెయిల్ రాకుండా దాదాపు 22 రోజులు 24 రోజులు ఉన్నాను. ఉన్నప్పుడు అక్కడ పరిస్థితి అంటే మనకున్న భూమి కానీ, లేకపోతే మనకున్న డబ్బు కానీ, లేకపోతే మా అమ్మ వైస్ ప్రెసిడెంట్ అనేది చట్టం ముందు వర్కౌట్ అవ్వదు. అంటే మనం చేయలేని పనులు కూడా ఉన్నాయి ఈ దేశంలో అని చెప్పి అప్పుడు కొన్ని వాస్తవాలు తెలిసేయండి.
అక్కడ నా ఆరోగ్యం దెబ్బతింటాం, దగ్గు రావటం, దగ్గులో నుంచి బ్లడ్ రావటం, ఇంకా అక్కడ చచ్చిపోతాను అనుకున్నాను సార్. చచ్చిపోతాను అనుకుని నాకు నమ్మకం దేవుణ్ణి ఒక అవకాశం అండి. ఎందుకంటే తాగేసి తిరిగేసి గొడవలు పెట్టుకుని జైళ్ళు గీళ్ళని తల్లిదండ్రులు కూడా మనశ్శాంతి లేకుండా చేశాను. ఒక్క అవకాశం అంటే ఇప్పుడు నేను చచ్చిపోయినా కనీసం మా ఇంట్లో వాళ్ళు కూడా ఏడ్చే పరిస్థితి కాదు. కనీసం నా చావు ఒక్కరికన్నా కన్నీళ్ళు తెప్పించేలా బ్రతుకుతాను. ఒక అవకాశం అండి అని దేవుడిని నేను అడిగాను. అడిగితే మరుసటి రోజు అద్భుతంగా నేను ఏదో ఎవరికి సంబంధం లేకుండా బెయిల్ వచ్చి బయటికి రావటం. తర్వాత నుంచి ఇంకా అంటే డ్రింక్ బాగా చేసి ఉండండి. ఇక ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా డ్రింక్ చేయటం మానేశాను సార్. ఇప్పుడు దాదాపు అది 2006లో జరిగింది. ఇప్పుడు 2023 వచ్చినా ఇప్పటి వరకు ఎప్పుడు నేను మళ్ళీ డ్రింక్ చేయలేదు. డ్రింకే కాదు అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు నాకు. అప్పటి నుంచి బంద్ చేస్తాం. బంద్ చేసిన తర్వాత మ్యారేజ్ అవటం, చిన్న చిన్న ఉద్యోగాలు చేయటం, ఉద్యోగాలు తద్వారా ఒక కంపెనీ పెట్టానండి నేను, ట్రెండ్ సెటర్ గార్మెంట్స్ అని. అంటే నేను ఒక దళిత కుటుంబం నుంచి వచ్చాను. మనం 10 మందికి ఉపాధి ఇచ్చే కార్యక్రమం మనం ఎందుకు చేయకూడదు? ఎప్పుడు మనం ఎక్కడో చోట పని చేయటమేనా? సో మనం కూడా చేద్దామన్న ఉద్దేశంతో ఒక 50 లక్షల రూపాయలు పెట్టి నేను కంపెనీ పెట్టాను. అప్పటి వరకు నాకు క్యాష్ ఫీలింగ్ కనిపించలేదు కానండి, వ్యాపారంలో కనిపించింది సార్. అంటే తెలియకుండా ఉంది. అంటే ఇక్కడ మనమే ఉన్నాం, మనమే ఉండాలి, ఒక ఎస్సీ నుంచి వచ్చినోడు ఎందుకు ఉండాలని కొంచెం చూపించారు నా మీద. దానివల్ల ఆర్డర్స్ రాకపోవటం, ఇన్ టైంలో బ్యాంక్ నుంచి డబ్బులు రాకపోవటం, ఎన్పిఏ చేయటం, రకరకాలుగా అయ్యి ఆ కంపెనీ మూతపడిపోయిందండి. ఆల్మోస్ట్ ఆత్మహత్య చేసుకుందనే దాకా వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాకా నాకు కనీసం ఒక ఎంఆర్ ఆఫీస్ కూడా తెలీదు. అక్కడి నుంచి నేను ఏదో ఒక ఫ్రెండ్ సాయం వల్ల, ఒక అత్తగారి సాయం వల్ల బయటపడ్డాను. బయటపడ్డ తర్వాత అప్పుడు అనుకున్నాను సార్, నేను ఎంతమంది మాట్లాడగలను, తెలుగుగా వ్యాపారం చేయగలను, కానీ నాలాంటి వాడిని ఇలాగా ఆత్మహత్య దాకా తీసుకెళ్ళిపోయారు. ఇలా ఎంతోమందికి అన్యాయాలు జరుగుతూ ఉండుంటాయి, వాళ్ళకి మనం ఎందుకు తోడు ఉండకూడదు? నాకైతే ఎవడ తోడలేడు, కానీ వాళ్ళకి మనం తోడు ఉండొచ్చు కదా. ఇలాగ అన్యాయం జరిగిన వాళ్ళకైనా అప్పుడు మహాసేన అని 2017లో పెట్టాను సార్. అక్కడి నుంచి ఇంక మహాసేనగా నేను. అయితే బాబు తమరు కంపెనీ పెట్టినారు, తమరికి సాయం అందనేదండి. ఈ కులం పరంగా కావచ్చు, చిన్న చూపుకి అయితే గురైనారండి తమరు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే తమరు ఆ కంపెనీ పెట్టడానికి చాలా సరుకులు అవి కొనేసి ఉంటారు. మరి అవన్నీ ఏటైనాయండి? ఎలాగున్నది ఇప్పుడు ఆ కంపెనీ పరిస్థితి? ఏటే అవి నడుస్తానయ్యా, నడవా, ఏటవుతానయ్యా? అది యాక్చువల్గా నేను కొన్న మిషన్ అంతా కూడా జుకి అండి, జపాన్ మేడ్. అది పాడవదు. అక్కడ నుంచి కంపెనీ క్లోజ్ చేసేసి ఇక్కడికి మా ఊరు తీసుకొచ్చేసానండి. అది ఇప్పుడు షెడ్ వేసి అక్కడ పెట్టాను. ఇవే మిషన్లు అండి. ఇది ఒకవేళ ఇక్కడ గ్రామంలో, మా గ్రామంలో, సొంత గ్రామంలో ఒకవేళ ఎవరైనా డోర్ తీయండి, ఇక్కడ ఉన్న కొంతమంది మహిళలకి మనం ఈ ఉపాధి కల్పించవచ్చు. అక్కడ ఎలాగో ఒకసారి లాస్ అయ్యాం, ఇప్పుడన్నా దీన్ని కరెక్ట్గా, అంటే ఇప్పుడు లోటుపాట్లు కూడా పూర్తిగా తెలిసాయి కాబట్టి, ఇప్పుడు కాస్త కోస్త పేరు ప్రఖ్యాతలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉపాధిని క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చాను సార్ మిషన్లు అన్నీ. బాబు చూస్తుంటే ఒక్కొక్క మిషన్ లక్షల మీద ఉన్నట్టు ఉన్నదండి. ఇదంతా ఒక్కొక్క మిషన్ కాదండి, అంటే లక్షల మీద ఉన్న మిషన్లు కూడా ఉన్నాయి. ఆ చివరిని ఉంటాయండి. అయ్యి ఒకటి 2 లక్షలు 3 లక్షలు ఉంది. 2-3 లక్షలు 2-3 లక్షలు. ఇదైతే ఒకటి అప్పట్లో మేము కొన్నది 26,000 27,000. బాబు 26,000 అంటే పోనీ ఒక 5 మిషన్లు వేసుకుంటే లక్ష అయిపోద్దండి. అలాంటివి చాలా ఉన్నాయండి. 40 మిషన్లు సార్ మొత్తం. ఇవన్నీ వాడకంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి బాబు? ఇది ఆల్మోస్ట్ 2018 నుంచి వాడట్లేదండి. 5 ఇయర్స్. అయితే సర్వీసింగ్ చేయించి పెట్టామండి, ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించి అన్ని రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. సో ఇక్కడ గ్రామస్తులకి, మా గ్రామస్తులకి కొంచెం ఉపాధిని ఇద్దామని ఆలోచన ఉన్నది. అంటే బాబు ఈ బట్టలు కుట్టడానికి ఉపయోగపడతాయి బాబు. అంటే వీటి ద్వారా మన గ్రామంలో ఉండే ఆడపడుచులకి ఇచ్చి వాళ్ళ ద్వారా బట్టలు కుట్టించి వాటిని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేద్దామని ఉద్దేశం అయితే తమకు ఉన్నది. పోన్లేండి బాబు. ఈ పాడవవు కదండి? ఎప్పటికీ పాడవదు. ఎప్పటికప్పుడు అంటే మనం సర్వీసింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి అలా వాడకుండా వదిలేస్తే పాడవుతుంది, కానీ ఎప్పటికప్పుడు మనం సర్వీసింగ్ చేస్తాం కాబట్టి బాగా చేస్తారు. అయితే బాబు ఇది తమరు సొంత ఇల్లు అండి? సొంత ఇల్లు అండి. తమరు పెళ్ళి ఎప్పుడయ్యింది బాబు? నాకు 2008లో అయిందండి పెళ్ళి. 2008 ఏప్రిల్ 30వ తారీఖున పెళ్ళి అయింది సార్. ఏప్రిల్ 30. బాబు తమరేటి చాలా విన్నాను బాబు, తమరు లవ్ మ్యారేజ్ అంతా? అంటే లవ్ మ్యారేజ్ కానండి, మామయ్య వాళ్ళ అమ్మాయి. మేనమామ కూతురు? మేనమామ కాదు, అంటే మామయ్య అవుతాడు ఆయన. మామయ్య అంటే ఏం కదండి, మా నానమ్మ వాళ్ళ తాతయ్య, అంటే మా ఆవిడల తాతయ్య ఇద్దరు అక్క తమ్ముళ్ళు అనమాట. అంటే వాళ్ళిద్దరు బ్లడ్ రిలేషన్. అయితే లవ్ మ్యారేజ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి. లవ్ చేస్తే పెళ్లి చేసుకుంటారు. అయితే బాబు ఇంకొక మాట అండి, మర్చిపోను అడుగుదామని, తమ నాన్నగారిది కూడా లవ్ మ్యారేజ్ అనేసి మేము విన్నామండి, అది ఎంతవరకు నిజం? నాన్నగారిది అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అండి. మా అమ్మ వాళ్ళది సామలకోట అండి. మా అమ్మమ్మ హెడ్ మాస్టర్గా పనిచేశారు. పెద్దలు కూర్చున్న సంబంధం. అయితే ఎప్పుడు ఎవరి దగ్గర విన్నామండి, మీ
అమ్మగారు కాపు కులం మనిషి, అంతే అది ఎవరో కామెంట్ పెట్టిందో ఏదో చూసినాను బాబు నానైతే. మీ అమ్మగారు కాపు కులం మనిషి, మీ నాన్నగారు ఎస్సీకి సంబంధించిన మనిషి, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ఈ దారిలోకి వచ్చినారు. అందుకే ఇప్పుడు రాజేష్ మహాసేన కాపు కులానికి సంబంధించి ఈ ఈ మద్దతు ఇస్తాడు అన్నట్టుగా కూడా కొన్ని మాటలు నేను వినున్నాను బాబు. అది ఎంతవరకు దానికి ఒక క్లారిటీ ఇచ్చిండు బాబు మీరు? అది పుకారండి, ఎందుకంటే ఇది పెద్దలకు చుట్టిన సంబంధం, ఇద్దరు ఎస్సీలే, అందులో కూడా ఉపకులం కూడా ఒకటే అండి. ఓకే. ఆ కాపుల కంటే నేను చిన్నప్పటి నుంచి కాపులతో ఫ్రెండ్షిప్ మాది, కాబట్టి ఏమో అలా వాళ్ళు భావించడం, అంటే ఒక కుటుంబంలో ఉంటాం కాపులు మేమని భావించడం కూడా మేము అదృష్టంగా భావిస్తాం. అలాగనుకునే వాళ్ళ కామెంట్లు అలా చేస్తూ ఉంటారండి, అంతే సార్. అయితే బాబు ఇంకొక మాట అండి తమరికి, ఏమనుకోకండి, ఇలా నడిపిస్తాను. అంటే ఎవరు చెయ్యని సాహసాలు మీరు ఎందుకు చేస్తాను బాబు? అంతే ఒక్క మాట అండి బాబు, ఇప్పుడు ఈ రోజుల్లోని రాజకీయాలకు సంబంధించి పెద్ద పెద్ద ప్రతిపక్షాలు కూడా ఈ రోజున్న పరిస్థితుల్లోని గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఉన్నది బాబు. అలాంటి సందర్భంలోని మీ వెనకాతల మహా అయితే 10 మంది కుర్రాళ్ళు ఉన్నారండి, ఎక్కువ నేరు కదా. మహా అయితే మహాసేనకు సంబంధించి ఎంతమంది ఉంటారండి? ఉన్నా కానీ బయట దేశాల్లో అంటూ అందంటే ఎందంటే ఉంటారు. మీకు మీ చుట్టుపక్కల గట్టిగా పిలిస్తే వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఒక 100 మంది ఉంటారేమో. మరి అలాంటి పెద్ద పెద్దోళ్ళు, అంతే నేను అనేది మీకు అర్థమయ్యి ఉంటుంది, పెద్ద పెద్దోళ్ళు వాళ్ళ దగ్గర 100,000 మంది ఉంటారండి. అలాంటి వాళ్ళతోటి ఇంత గట్టిగా గొడవాడుతున్నారు, మీకు గట్టి దెబ్బ ఏటి తగిలిందండి బాబు? నేను చెప్పాను కదండి, నాకు కంపెనీ విషయంలో నేను దెబ్బ అయ్యాను. అంటే చాలా మంది నా మీద ఆ అణచివేత చూపించడం వల్ల, అలా ఎవరైనా ఆ కష్టానికి గురైతే, ఎవరి ద్వారా హింసకు గురవుతున్నా, అణచివేతకు గురవుతున్నా, అందులో నన్ను నేను చూసుకుంటాను సార్. చూసుకుని అక్కడ నాకే సమస్య వస్తే నేను ఎలా రియాక్ట్ అవుతానో, అలా వేరే వాళ్ళ సమస్య కోసం కూడా అలా రియాక్ట్ అవుతాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మీరు ఎలా మాట్లాడొచ్చో లేదు నాకు తెలియదు, ఆయనతో నేను క్లోజ్గా 2019లో కలిసి పనిచేశాను. ఆయన అన్న మాటలకి చేసే పనులకి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రాణం పోగొట్టుకుంటే ఆ కుటుంబంలో ఆ వ్యక్తిని మళ్ళీ మనం రీప్లేస్ చేయగలమండి? చేయలేము. మన కుటుంబంలో వ్యక్తి పోతే మనం ఎంత బాధపడతామో అంతే బాధతో తిరగబడ్డాను సార్ నేను. కాబట్టి ఆ ప్రతి సమస్య నాదనుకుంటాను. కాబట్టి ఇక అవతలోడు మన కోపం వచ్చినప్పుడు అవతలోడు ఎవడని ఆలోచించాం కదా, మనకు అన్యాయం జరిగితే. సో అందరి సమస్య నా సమస్య అనుకుని నేను తిరగబడతాను. అవునండి. అయితే బాబు జగన్మోహన్ రెడ్డి గారి మీద బాగా తిరగబడుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే బాబు, మీరు 2019 వరకు మీరు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోటే ఉన్నారు బాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇది కూడా వచ్చిన పుకారా వచ్చి నిజమవచ్చు నాకు తెలియదు, నన్ను అడిగేస్తానండి, మీరు నన్ను మాత్రం కొట్టకండి బాబు, మీరు అసలే ముందు నుంచి రౌడీలు. అయితే నేను అన్నది ఏంటంటే బాబు, 2019 నుంచి వైసీపీలో ఉన్న రాజేష్ మహాసేన కావాలని జనసేనలోకి టీడీపీలోకి ఎగురుతాండు. ఎందుకు ఎగురుతాండు అంటే, రాజేష్ మహాసేన వచ్చి అతను సొంతానికి ఏదో అడిగినాడు జగన్ని, అందుకని జగన్ ఇవ్వలేదు. ఇది బీసీ ఎస్సీ ఎస్టీల కోసం కాదు, రాజేష్ మహాసేన సొంతం కోసం అడిగినాడు. ఆ సొంతం కోసం పని ఏదైతే ఉన్నదో అది చేయలేదు వైసీపీ, అందుకని చెప్పేసి తిరగబడిపోండి అని చెప్పి అంటారు బాబు జనాలు. దాని గురించి మీరు క్లారిటీ ఇవ్వాలా? అంటే విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శించారండి. మనం ఎంత మంచి పని చేస్తున్నప్పుడు కూడా విమర్శలు వస్తాయి. వాళ్ళ విమర్శలు నేను ఏ రోజు పట్టించుకోలేదు. కానీ ఈయన 2019లో గెలిచాడు, నేను 2020 అక్టోబర్కి బయటకు వచ్చేసాను. ఈలోపు కూడా నేను పక్కా కారణాలు ఉన్నాయండి. చేబ్రోల్లో ఒక రైతు, ఈయన ఇళ్ల స్థలాల పేరుతో 4 ఎకరాల భూమి లాక్కున్నాడు, ఒక దళిత రైతు. అన్ని చోట్లకు తిరిగాడు, ఎక్కడ న్యాయం జరగక రాత్రి మీద గుండెపోటుతో చనిపోయాడు. చనిపోతే 2 ఆడపిల్లలు, కుటుంబం మొత్తం అనాథ అయిపోయింది. మేము వెళ్తే ఇదేంటి దళితుల భూములు లాక్కుని అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఏంటి? నువ్వు ఇళ్ల స్థలాలు ఇస్తానన్నావు, భూమి కొని ఇవ్వాలి. ఇప్పుడు నేనున్న ఇల్లు ఉందండి, 3 సెంట్లు ఇల్లు. ఇది ఎన్టీ రామారావు గారి సహాయంలో ఇక్కడ ఒక రాజుగారి దగ్గర కొని మొత్తం ఒక 5 ఎకరాలు అందరికీ కాలనీ కట్టించి ఇచ్చాడు ఆయన. ఒకవేళ నువ్వు ఇచ్చినా అలాగే ఇవ్వాలి. అలా కాకుండా మా భూములు లాక్కుని నువ్వు అందరికీ సెంటు భూమి చెప్పుని పంచడానికి అది కరెక్ట్ కాదు కదా అని మేము అప్పుడు ఎదుర్కొన్నామండి, తిరగబడ్డాం. అలాగే కాకినాడలో మిషనరీ ప్రాపర్టీ, ఒక 100 కోట్ల ప్రాపర్టీ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి బంధువులు ఆక్రమించేస్తుంటే అప్పుడు వెళ్ళి అక్కడ తిరగబడి పెద్ద దాదాపు 10,000 మందితో అక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు ర్యాలీ చేశానండి. అప్పటికి ఇంకా కూడా ఆ ర్యాలీలో మేము వేసిన కట్అవుట్లో కూడా జగన్ ఫోటో వేసుకున్నాను. అప్పటికి మేము వైసీపీ పార్టీ. అంటే మీరు వ్యతిరేకంగా వెళ్తూ కూడా ఆయన ఫోటోని ఆయనకి తెలుసు అనుకోలేదు మేము, జగన్కి తెలియకుండా జరుగుతుంది, కింద స్థాయి ఎమ్మెల్యేలు చేస్తున్నారేమో అనుకున్నాం. అప్పుడు ఫైట్ చేసాం. అప్పుడు కూడా నేను ఫోన్ చేసి ఇలా కబ్జా చేస్తున్నారంటే నువ్వు ఆ ఇష్యూలోకి ఇన్వాల్వ్ అవ్వకని చెప్పారండి పైనుంచి నాకు, బ్రదర్ అనిల్ కుమార్ గారి దగ్గర నుంచి. అలాంటి విషయాలు ఇన్వాల్వ్ అవ్వక, అలాంటివి జరుగుతూ ఉంటే నువ్వు తప్పుకో అన్నారు. నేను ఈ వర్గాల నుంచి రిప్రజెంట్ చేసుకుంటూ వచ్చాను. వీళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు నేను మాట్లాడకపోతే ఇక నేను చేసింది ఉపయోగం ఏంటండి? అదొక కారణం. తర్వాత బీజేపీ, మాకు అంబేద్కర్ ఐడియాలజీకి బీజేపీకి పడదు. ఇక్కడ ముస్లింలకు సంబంధించి సిఏఏ ఎన్ఆర్సీ అని బీజేపీ బిల్లు తెచ్చినప్పుడు
జగన్మోహన్ రెడ్డి మాకు అనుకూలంగా ఉంటాడు, బీజేపీ నుంచి మమ్మల్ని కాపాడతాడని అతను గెలిపించాం. జగన్మోహన్ రెడ్డి దానికి ఓటేశాడు, పక్కన కేసీఆర్ ఓటేయలేదు. బీజేపీ అన్నా సరే ఈ దేశానికి మంచి జరిగే బిల్లు ఇప్పుడు ఆర్టికల్ 376 రద్దు చేసిందండి, అంటే కాశ్మీర్ని మనలో కలిపెట్టాను. అలాంటి దానికి ఇవ్వచ్చు, తప్పలేదు. కానీ ముస్లింలకు ప్రత్యేకంగా అన్యాయం చేద్దామని పెట్టిన బిల్లుకి ఇవ్వకూడదు కదా. కేసీఆర్ ఇవ్వలేదు, ఇతను ఇచ్చాడు. ఈ కారణాలు చూపించి ఇతను వ్యతిరేకంగా మేము అనుకున్నట్లేడు కాబట్టి మేము ఇతను వ్యతిరేకిస్తున్నాను. ఆ రోజు వచ్చాను బయటికి, నేను కారణాలు లేకుండా రాలేదండి. మీరు ఎంత కూడా సోషల్ మీడియాలో రికార్డ్ అయి ఉంటుంది. అయితే బాబు, ఇది తమరు సొంతానికి కాదు, జనం కోసమే మీరు ఈ గవర్నమెంట్ మీద అయితే తిరగబడినారు. సొంతానికి ఆలోచించుకుని అయితే ఆ గవర్నమెంట్లో ఉందనండి. 8 నెలలకు ఎవడు బయట రాడు. ఒకవేళ నేను ఏమన్నా అడిగినా అతను ఇస్తాడు ఇవ్వడం అనేది ఒక 2-3 సంవత్సరాలన్నా చూస్తాడు. స్వార్థం ఉన్నవాడు ఎప్పుడు కూడా పదవి కోసం అయితే వెయిట్ చేస్తాడు, ఆఖరి రోజు వరకు వెయిట్ చేస్తాడు. లేదా స్వార్థం ఉన్నవాడు అయితే అధికార ప్రభుత్వంలో ఉంటే మనకి ఏదో కాంట్రాక్టో ఏదో పనులు ఏటవుతాయి, పోలీస్ స్టేషన్ పనులు అవుతాయనన్నా అధికార ప్రభుత్వంలో ఉంటాడు తప్ప స్వార్థం ఆలోచించేవాడు ఎప్పుడు అధికార ప్రభుత్వం వదిలి ప్రతిపక్షాలకు ఎందుకు ఎత్తాడండి. అది చూసినారు కదండి, క్లారిటీ ఇచ్చినారు. నాకు ఎటువంటి స్వార్థం లేదు, నాకు కావాల్సిందల్లా పేద ప్రజలు. ఎందుకంటే నాన్న సావంచి దాకా 4 గోడల మధ్యన, అదేనండి జైల్లోట 4 గోడల మధ్యనే నన్ను సావంచి దాకా వెళ్ళిపోను. అక్కడే శ్రీకృష్ణుడు గీత చెప్పినట్టు, యేసుక్రీస్తు బైబిల్ చెప్పినట్టు మొత్తం అంతా నాకు బోధపడిపోయింది. అక్కడే నాకు మొత్తం తేలిపోయింది. నేను అసలు ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా పేద ప్రజల కోసమే ఉంటాను అని పక్కాగా చెప్తాను రండి రాజేష్ మహాసేన గారు. అయితే ఇక్కడ ఇంకొక మాట అండి, ఇది కూడా కొంచెం గొడవలకు సంబంధించిన మాటేనండి బాబు. ఏదంటే ఇంతవరకు మొన్నటి వరకు రాజేష్ మహాసేన అన్న ఆయన హిందూ అమ్మాయిలను ఒట్టుకొచ్చేయండి, పెళ్లి చేసుకోండి, మీకు నేను డబ్బులు ఇస్తాను అని హిందువుల మీద తీవ్రంగా విమర్శించినటువంటి ఆయన ఈ రోజునేమొచ్చి హిందువులకు మద్దతు పలుకుతాడు. ఇది అతన్ని నమ్మకండి అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బాబు. దాని మీద కూడా మీరు క్లారిటీ ఇచ్చేయాల. అయితే నిజంగా అంటే కొంచెం పొరపాటు నేను మాట్లాడడం కరెక్టే అండి. అయితే హిందూ అమ్మాయిలు అన్న మాట కాదు అది. అప్పుడు ఏం జరిగిందంటే మిర్యాలగూడలో మారుతీరావు అని ఒక అతను వాళ్ళ అమ్మాయిని ప్రేమించాడని ప్రణయ్ అనే అబ్బాయిని నరికి చంపించాడు. కరెక్ట్గా ఆ టైంలో నేను కువైట్ మహాసన మీటింగ్కి కువైట్లో ఉన్నానండి. అది ఆ వీడియో చూశాను నేను. వీడియో చూసినప్పుడు చాలా బాధ అయిందండి మనసుకి. ఇప్పటికీ కులం పేరుతో ఇంత దారుణంగా చంపటమా అని నేను అక్కడే వీడియో పెట్టి నేను ఏమన్నానంటే, మారుతీరావు లాంటి అగ్రవర్ణపు అహంకారుల అమ్మాయిని ఎవరినైనా మీరు ప్రేమిస్తే నాకు చెప్పండి, మీరు మేజర్లు అయితే మీకు నేను పెళ్లి చేస్తాను. అక్కడ ఒకవేళ మీకు థ్రెట్ ఉంటే మిమ్మల్ని విదేశాలకు పంపించేస్తాను. ఈ ప్రేమ నిజమైతే మీరు మేజర్లు అయితే నాకు చెప్పండి అని నేను అడుగుతుండగానే నా వెనకాతల మా కువైట్ మహాసన్ ప్రెసిడెంట్ ఉన్నాడండి. అతను ఏమన్నాడంటే ఎదురుకు వచ్చి, అన్న అలా ఎవరని చెప్తే కువైట్ మహాసన్ నుంచి మేము ₹1,00,000 ఇస్తాం అన్నాడు. ₹1,00,000 ఇస్తామంటే ఇక కువైట్ మహాసన్ అధ్యక్షుడు ఇలాగ ఇస్తాడంటే అన్నాను. దాన్ని ఎలా మార్చారంటే అండి, హిందూ అమ్మాయిల్ని క్రిస్టియన్ అబ్బాయిలు లేపుకొస్తే ₹1,00,000 రాజేసి ఇస్తానన్నాడు అని ప్రచారం తీసుకొచ్చారు. మన జనం కూడా ఏంటి, ఎవరు ఏది చెప్తే అదే నమ్ముతారు తప్ప నిజంగా రాజేసి అప్పుడు ఆ మాట అన్నాడా లేదా అని వెరిఫై చేసేవాళ్ళు ఉంటారండి. నేను ఆ మాట అన్నాను. అయితే ఇక్కడ ఒకవేళ ఎవరైనా కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, నేనివ్వడం కాదు, గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఇప్పుడు ఇస్తుంది కదండి. అయితే నేను అన్నది అయితే ఆ కాంటెక్స్ట్లో ఆ కోపంలో బాధలో అన్నాను తప్ప అదేమి కులాలు. ఎవరైతే ప్రణవ్ చచ్చిపోండో, అరే మంచి తమ్ముడు చదువుకున్నాడు చచ్చిపోండో అనే బాధతోటి మీరు ఆ మాట అన్నారు. అయితే అది కూడా హిందువులకు అనలేదు. ఎవరైతే నాది కులం గొప్ప, నాది మతం గొప్ప అని అహంకారంతో ఉంటారో అలాంటి వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోండి అనే మాట అయితే మీరు అన్నారు. ఆ మాట అయితే అన్నాను కదా. ఆ మాట కూడా నేను అనకుండా ఉండాల్సింది, తర్వాత నేను బాధపడ్డాను. కానీ అయితే అప్పుడు అన్న మాటను మాత్రం చాలా దారుణంగా వక్రీకరించారు. అప్పుడున్న అప్పుడు నేను వైసీపీలో ఉన్నాను, ఇప్పుడున్న ప్రతిపక్షాలు వక్రీకరించేదాన్ని అనుకున్నాను. కొంతమంది ఇంకా అది చేస్తారు లేక మనం దాన్ని ఇప్పుడు అలాంటి విమర్శల్ని ఆరోపణల్ని మనం ఏం ఇచ్చేయలేం కదండి. అది జరిగేది జరుగుతుంది, నమ్మేవాళ్ళు నమ్ముతారని చెప్పి నేను లైట్ తీసుకు పట్టించుకోవడం అంటే నా పని నేను చేసుకెళ్ళిపోతాను, ఎవడో ఏటనుకుంటా అనుకొని అనేలాగా ఉండిపోతాను. చేయగలిగితేనేనండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు సార్, మిమ్మల్ని వంకలెట్టేవాళ్ళు విమర్శించేవాళ్ళు 100,000 మంది ఉంటారు. మీరు అది చేస్తుంటే పని చేయలేరు. కాబట్టి మనం చేద్దాం అనుకుని చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనల్ని ఎంతమంది నమ్ముతున్నారు, మెజారిటీ పీపుల్ నమ్ముతున్నారా లేదా? ఈ రోజున విమర్శించే వాళ్ళు మనల్ని 10 మంది ఉంటే 90 మంది మనల్ని సపోర్ట్ చేస్తారు. భారత రాజ్యాంగం ప్రకారం 51 మంది మన ఏపుంటే చాలు, 49 మంది విమర్శించిన మన వాదన కరెక్ట్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ రోజు మనల్ని సమర్థించే వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు. విమర్శించే వాళ్ళు 10 మంది ఉన్నంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదండి.
ఈ ఈ మధ్యకాలంలోనే మీరు టపా మారిపోతాండ్రు బాబు. ఏటి మారిపోవడం మీకు అర్థమై ఉంటుంది. టపా మారిపోతాండ్రు. 2019లోనేమో వచ్చి వైసీపీలో ఉన్నారండి, ఆ తర్వాత చూసుకుంటేనే వచ్చి జనసేన అన్నారండి, మళ్ళీ ఇప్పుడు చూసుకుంటేనే వచ్చి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అంటారండి. ఇంత స్పీడ్గా ఎలా మారిపోతాండ్రు బాబు? ఏటి కారణం అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది బాబు, కొంతమంది ఆలోచించి నిర్ణయం తీసుకుంటారండి. ముందు నిర్ణయం తప్పు అనుకున్నప్పుడు మారిపోతుంటారండి. కొంతమంది ఆలోచించకుండా అడుగెట్టేస్తారండి, ఆ తర్వాత అడిగే తప్పు అయిపోయిందని మారుతుంటారండి. ఈ రెండిట్లో మీది ఏ రకం? వాస్తవాన్ని నేను పొలిటీషియన్ కాదండి, రాజకీయ నాయకులు అనుకోండి. ఏదో పార్టీ సిద్ధాంతం నచ్చి ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీకి కట్టుబడి ఉంటారు. మేము వాస్తవానికి వచ్చింది రాజకీయం చేద్దాం రాలే. మా వర్గాలు ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వాటికి న్యాయం చేయాలి. న్యాయం చేయడానికి మాకు ఏదైనా ఒక పార్టీ తోడుంటే బాగుంటుందనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాం. కానీ మాది రాజకీయ పార్టీ, రాజకీయ బ్యాక్గ్రౌండ్ కాదు. అయితే అంటే బాబు ఇక్కడ ఒక మాట, మహాసేన అనేది రాజకీయ పార్టీ కాదా? కాదండి, అది ఒక దళిత బహుజన హక్కుల పరిరక్షణ సమితి అని పెట్టాము. అదొక సంస్థ అంతే. సో మేము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మాము. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మ పార్టీలోకి వెళ్ళాం. ఆయన మాటలకి పరిపాలనకి ఎంత తేడా ఉందండి? ఆయన అప్పుడు చెప్పిన మాటలు ఏమన్నా ఇప్పుడు పరిపాలన ఎంత దారుణం. 9 లక్షల కోట్లు అప్పు అయిపోయాం. ఇక్కడ అప్పుడు ఎస్సీల మీద అరాకొర అక్కడక్కడ కొద్దిమంది కులాహంకారులు దాడులు జరుగుతూ ఉండేవి, ప్రజల మధ్యలో జరిగేది. కానీ జగన్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఒక ఎస్సీ యువకుని చంపేసి డెడ్ బాడీ పట్టుకెళ్ళి ఇంటి దగ్గర పారేస్తాడు. ఇక్కడ చెర్ల జగ్గిరెడ్డి అని ఒక ఎమ్మెల్యే అంబేద్కర్ ఫోటోలు ప్లేట్ల మీద ఎందుకు వేసారని ప్రశ్నిస్తే 18 మంది కుర్రాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టి జైల్లో పెడతాడు. ఇక్కడ ఒక డాక్టర్ మాస్కులు లేవని అడిగిన పాపానికి పోలీసులతో కొట్టించి మొత్తం వీధులంతా ఇడిపించాడు నర్సీపట్నం ఎమ్మెల్యే. అంటే ఇక్కడ డైరెక్ట్గా పార్టీ వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి దళితులను చంపించేస్తున్నారండి. చంపుతున్నప్పుడు మనం వ్యతిరేకించాలి కదా. మరి అతను ఒకవేళ మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. ఇతను చెడు చేశాడు, బయటకు వచ్చిన కొన్ని రోజుల తర్వాత మాకు బీజేపీ అంటే కొంచెం సిద్ధాంతక వివాదాలు ఉన్నాయి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతోనే ఉన్నారు. ఉన్నప్పుడు ఆ పార్టీ వైపు మేము వెళ్ళకూడదు అనుకున్నాం. వాస్తవానికి ఆ పార్టీ వైపు మనకి ఇంకా సెట్ అవ్వదు. అది అయితే టీడీపీ, లేకపోతే మనం ఇండిపెండెంట్గా ఒక పార్టీ పెట్టేద్దాం అనుకున్నాం. అయితే జనసేన పార్టీకి మేము ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే అండి, తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడు, ఒక దళిత నాయకుడు. ఆయనే మాతో ఫస్ట్ నుంచి టచ్లో ఉండేవాడు. అయినా పరిస్థితి వచ్చింది, ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోదాం అనుకుంటున్నాం. ఇక పార్టీ నుంచి పనిచేస్తాం ఎలక్షన్ దాకా. ఎందుకంటే వైసీపీ కోటేద్ది అంటున్నాం, మరి ఏ పార్టీ కోటేయాలని అడుగుతున్నారు మా వాళ్ళు. మరి అప్పుడు మాకు ప్లాట్ఫామ్ ఉండాలి కదా. అంటే ఆయన ఏమన్నాడంటే, అబ్బాయి మిమ్మల్ని పార్టీలోకి రావడానికి అధిష్టానం ఒప్పుకోవట్లేదు అన్నాడు. 4 సార్లు అడిగాను, ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు అయితే మనం ఏం చేయాలని నేనేం చేశానంటే, అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీకి రిజిస్ట్రేషన్కి 40,000 డిపాజిట్ కట్టేసాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆ పార్టీ రిజిస్టర్ చేసుకుందాం అండి. రిజిస్టర్ ఇప్పుడు ఆ పార్టీ తమరి పేరు మీదే ఉంది. అవునండి, అంటే ఇంకా రిజిస్టర్ అవ్వలేదండి. అయితే మొత్తం ఆ లెటర్ హెడ్స్ అవి వచ్చేసి ప్రాసెస్లో ఉంది. ఈ లోపల మన పవన్ కళ్యాణ్ గారు సత్తెనపల్లిలో మీటింగ్ పెట్టి దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలి, అందరికీ అధికారం అందాలి, మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రం కోసం ఓటు చేయాలనివ్వకూడదని మంచి మాటలు మాట్లాడాడు. యాక్చువల్గా బీజేపీ సిద్ధాంతం అది కాదు. అయితే ఈయనకి ప్రత్యేకంగా సిద్ధాంతం ఉంది. ఈయన సిద్ధాంతం అందరికీ మేలు చేస్తానండి. మా ఉద్దేశం అదే, మా పోరాటం దానికోసమే. అదే ఆయనే చేస్తానన్నప్పుడు మనం ఆయనతో ఉంటే బాగుంటుంది కదా. మనం మళ్ళీ ఇంకో పార్టీ పెట్టి ఆ ఓటు మనం చేయాల్సి ఎందుకని ఆ పార్టీ రిజిస్ట్రేషన్ అనేది పక్కన పెట్టి ఈ రోజు నుంచి మేము జనసేన కోసం పనిచేస్తున్నాం. మేము జనసేన కోసం ప్రకటించాను. వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదు, చేసింది లేదు, మేము ప్రకటించేసాం. మీరు నిర్ణయించుకున్నారు, మాట్లాడుకొని మీరు నిర్ణయించేసాను. అది కూడా ఎందుకండి, ఇప్పుడు మేము ఏదైనా ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు అడగాలంటే పార్టీ యాక్సెప్టెన్స్ ఉండాలి. మేము కార్యకర్తలకు పనిచేయడానికి మాకెవరు అక్కర్లేదు కదా. సో మనం పనిచేసేద్దామని మేము డిసైడ్ చేస్తాం. నేను అనౌన్స్ చేసి మొదలుపెట్టిన తర్వాత మేము అప్పటికే 8 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాం, ఎవరు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మేము డిఫెండ్ చేసుకుంటూనే వస్తున్నాం వాళ్ళని. ఇది అధికార ప్రభుత్వం చేస్తున్న కుట్రల నుంచి. సో మేము పార్టీలోకి వచ్చేసాం అన్న తర్వాత జనరల్గా ఎవరైనా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారా, రాయేష్ అనౌన్స్ చేశాడు అని లోకల్లో ఒక ఎమ్మెల్యే క్యాంటీన్ వచ్చి, బాబు మీరు పలానా చోట రండి, పార్టీలో పలానా చోట జాయిన్ అవ్వండి అంటారు కదా, చెయ్యండి అని అడుగుతారు కదా అని ఎక్స్పెక్ట్ చేసాం. అయితే అప్పటికి ఎవరు రాలేదు మా దగ్గరికి. ఈ లోపలనే యువశక్తి కార్యక్రమం జరిగింది. నేను అనుకున్నాను ఎవరో ఒకరు పిలుస్తారు మమ్మల్ని, ఎందుకంటే మేము అంత పని చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఇంత ప్రేమ ఉందని చెప్పాం కదా. ఆ కార్యక్రమానికి ఎవరు పిల్లలేదు. అంటే ఒకరిద్దరికి నాయకులకి నేను జనసేనలోకి రావడం కూడా ఇష్టం లేక వాళ్ళు ఆగండి ఇంకా అప్పుడే తీసుకోకండి అంటూ మొదలు పెట్టారు వాళ్ళు.
అయితే ఈలోపు ఎస్సీ ఎస్టీలకి ఒక మీటింగ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మంగళగిరి ఆఫీస్లో. దానికి కంపల్సరీ పిలుస్తారు అనుకున్నాం, ఎందుకంటే మేము ఆ సమస్యల మీద పనిచేస్తున్నాం, మా దగ్గర ఎక్కువ డేటా ఉంటుంది, మేము వెళ్ళి అక్కడ చెప్దాం అనుకున్నాం. దానికి కూడా పిలవలేదు. పిలవకపోతే నేను అనుకున్నాను ఈ పార్టీ నుంచి అలాగ రాదేమో, అయినా మేమే జాయిన్ అయిపోతామని, అంటే మేము జాయిన్ అయిపోతామని మాకు మేము అంటామంటే వాళ్ళ గుమ్మందే నిలబడ్డవే కదండి, తలుపు తీయాలి వాళ్ళు మనం లోపలికి వెళ్ళాలంటే. అప్పటికే అది చేయలేదు. సరే ఎవరిని పిల్లరేమో అనుకున్నాను, కానీ కన్నా లక్ష్మీనారాయణ గారిని పార్టీలోకి ఆహ్వానించడానికి నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళారు. అలాగే వంగవీటి రాధా గారి దగ్గర కూడా నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళారు. ఒకవేళ నా స్థాయి అంత స్థాయి కాదనుకోవచ్చు. మీరు కార్యకర్తగా వెళ్ళినప్పుడు కార్యకర్తను పిలవడంలో తప్పే ఉందండి? లేదంటే మీరు ఈ మహాసేన అంతటికీ మీరు నాయకుడు అయి ఉన్నప్పుడు ఒక నాయకుడికి అందరు నాయకుడిలాగా పిలవడానికి ఏంటండి అడ్డు? నాకు అర్థం లేదండి. అప్పుడు నేను అనుకున్నాను వాళ్ళిద్దరంటే కొంచెం పెద్ద స్థాయి నాయకులు కాబట్టి సరే వాళ్ళని మన దగ్గరికి రాలేదేమో అనుకున్నాను. బొంతు రాజేశ్వర గారు అని రాజోల్లో ఒక ఆయన వైసీపీ నుంచి అప్పుడప్పుడే జాయిన్ అయ్యాడు. ఆయన దగ్గరికి కూడా వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఆయన ఆహ్వానించినప్పుడు అప్పుడు నేనేమనుకున్నానంటే, నేను నాకు తెలిసిన ఒక నాయకుడు ఉన్నాడు జనసేనలో, ఆయన అడిగాను ఏంటన్నా మరి పార్టీ ఏం డెసిషన్ తీసుకుంటుందంటే, తమ్ముడు నాకు పైనుంచి వచ్చిన ఇదేంటంటే వాళ్ళు పొత్తులు కన్ఫర్మ్ అయ్యాక ఎన్ని సీట్లు వస్తాయో చూసాక అప్పుడు నేను తీసుకోవడం లేదని ఆలోచిస్తాను అన్నాడు. బాబు ఇక్కడ చిన్న ప్రశ్న, అంటే ఈ వెనకాతల జనసేన వెనకాతల బీజేపీ కూడా పని చేస్తుంది అనుకోవచ్చా? రాజేష్ మహాసేన అన్న ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మీరు రాజేష్ మహాసేనని అవసరమైతే తీసుకోయండి, అవసరం లేకపోతే వదిలేయండి అని జనసేనకి బీజేపీ చెప్తుందని అనుకోవచ్చా? గ్యారంటీ చెప్పి ఉండొచ్చు అండి, గ్యారంటీ చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే అందుకనే వీళ్ళు పొత్తులు కన్ఫర్మ్ అయ్యి తీసుకుంటా ఉన్నారంటే, పొత్తు ఎప్పుడు కన్ఫర్మ్ అవుద్ది? ఎలక్షన్ ముందు. అప్పుడు కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు కూడా లేదు ఇప్పుడు అవసరం లేదు అన్నారు అనుకోండి, నాకు ఇంకొక 5 సంవత్సరాలు వేస్ట్ కదా. అంతే కదా, ఇంకొక 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోద్ది. సో సరే మన పార్టీ మనం పెట్టేసుకుందాం అనుకున్నాం. అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మాతో మాట్లాడిన నాయకుడు కాకుండా వేరే ఆయన మీరు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారంటే, అప్పుడు ఆయనకి చెప్పాను తెలుగుదేశం నుంచి మాకు అసలు రావద్దు అన్నాడండి ఈయనని చెప్తే, అలా లేదు అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కొత్త వ్యక్తుల్ని పోరాడే వాళ్ళని ఆహ్వానిస్తుంది, మీరు రండి మీరు ఒకసారి మనం మాట్లాడదాం అని చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్ళి పెద్ద ఆయనతో మాట్లాడించాక అప్పుడు క్లారిటీ వచ్చింది. ఇది తెలుగుదేశం పార్టీ నిర్ణయం కాదు, ఎవరో ఒక వ్యక్తి మమ్మల్ని అడ్డుకున్న ట్రై చేశాడు, అడ్డుకున్న ట్రై చేశాడు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆప్యాయంగా, అంటే ఇంట్లో పిల్లల్ని ఆహ్వానించినట్టు అంత ప్రేమగా ఆహ్వానించారండి. ఎప్పుడైతే మేము ఇలాగ కొంచెం సఫర్ అయి ఉన్నామో ఆయన అంత ప్రేమ చూపించేటప్పటికి ఇక మేము ఫిదా అయిపోయాం. ఇంకా మనల్ని ఈ టైంలో ఆయన ఇలాగ మనల్ని పార్టీలకు ఆహ్వానించి మనకి స్థానం కల్పించాడంటే ఖచ్చితంగా మనం ఆయన కోసం రుణపడాలి, ఆయన కోసం మనం ఎంతకన్నా సరే కష్టపడి పని చేయాలని నిర్ణయించుకున్నాం సార్. అయితే చూసినారు కదండి, రాజేష్ మహాసేన గారు ఏటి చెప్తానో ఫుల్ క్లారిటీతో ఉన్నారండి. ఏటి నాను వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాను, వ్యతిరేకంగా ఉన్నప్పుడు న్యాయం కోసం ఎవరు గట్టిగా మాట్లాడుతారో గట్టిగా పోరాడుతున్నారు అంటే జనసేన పోరాడుతుంది. అయితే ఆ జనసేనలోకి జాయిన్ అవుదామని నాను అనుకున్నాను. ఇలాగా 2-3 సందర్భాల్లోనే నాకు పిలుస్తారేమో, నాకు చేస్తారేమో, అంటే పిలుస్తారంతే బాబు, ఈయన ఒక్కడికే పిలుస్తారని కాదండి, మిగతా వాళ్ళని పిలుస్తున్నారు కదా, నన్ను కూడా పిలుస్తారేమో అనుకోండి ఆయన. అటువంటప్పుడు ఇతన్ని పిలవకంట వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిన ఇంకొక అతను కూడా పిలిచారు. మరి అటువంటప్పుడు ఎవరికైనా ఎంత అహంకారం లేదని ఎవరు చెప్పినా కానీ లోపల అహం అనేది ఉంటుంది కదండి, అది దెబ్బడిపోయింది ఆయనకి. ఆ తర్వాత ఏడు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రేమతోటి పిలిచి సొంత కారులోనే తీసుకెళ్ళినటువంటి ఇది మనం చూసినామండి. అటువంటప్పుడు ప్రేమకు నొంగిపోతారు కదండి, దేవుడైనా ప్రేమకు నొంగిపోతారండి. కాబట్టి అలాంటి ప్రేమకి రాజేష్ మహాసేన గారు లొంగిపోనరు. ఆయన పక్కాగా ఇప్పుడు వరకు చాలామంది అడుగుతున్నారు కదండి, ఆయన దేనికోసం పనిచేస్తాడండి, ఇదైతే ఖచ్చితంగా చెప్తానండి. నాకు కూడా ఒక క్లారిటీ వచ్చేసిందండి. ఏంటంటే ఆయన బడుగు బలహీన వర్గాలండి. ఇక్కడ ఎస్సీ ఓలా, ఎస్టీ ఓలా, లేకపోతే యాదవుల, మాధవుల ఇవన్నీ కాదండి. పేదలు, ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం పక్కాగా రాజేష్ మహాసేన పనిచేస్తాడు అని చెప్పుకోవడానికి ఆయన ఉన్నటువంటి ఇల్లు కూడా ఒక సాక్ష్యం అండి. ఒకసారి బాబు అటు తిప్పి ఇటు చూపించు, చూడండి. నిజంగా సంపాదించుకున్నోడైతే, మేడలు కడదాం అనుకున్నోడైతే ఇలాంటి ఇల్లు ఉంటుందండి? ఎలాగుందండి? మా ఇంటి పక్కన మీ ఇంటి పక్కన ఉన్నిల్లులాగా లేదండి ఇది. చూడండి, మన ఇంటి పక్కనే ఉన్నట్టు ఉంది కదండి. అలాంటి ఇంట్లోనే ఆయన ఉంటాడండి. ఆయన ఇంట్లో ఉంటూ మీదన ఒక ఈ రూమ్ కట్టుకొని ఆ మీదన ఆఫీస్ పెట్టుకొని ఉన్నారండి. బాబు ఆఫీస్ దగ్గరికి వెళ్తామండి, చూపించేయండి చాలు మాకు. రా బాబు వెళ్తామా, పదండి. ఇదోటండి
మేడ మీద షెడ్ వేసినారండి, ఇల్లు అనుకోను నేను. షెడ్ వేసినారు, షెడ్ వేసి ఆ షెడ్ లోపల ఒక రూమ్ లాగా కట్టుకున్నారు. ఆ రూమే ఆఫీసు. ఇదో చూడండి బాబు, ఇదోటండి చూడండి. ఇక్కడ కుర్చీలు వేసినారండి వచ్చిన వాళ్ళతోటి మాట్లాడడానికి. నిత్యము ఒకలో ఇద్దరో ఏదో ఒక సమస్య అయితే చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తుంటారండి. ఇదిగోటండి, ఇది ఆయన టేబుల్, అగో ఆయన కుర్చీ. ఇదంతా కలిపితే ఎంత ఉందో తెలుసండి, పెద్ద ఆఫీస్ అనుకోకండి. ఇదంతా కలిపితే మహా అయితే ఒక 15 అడుగులు ఉంటుందండి, అంతే కదండి బాబు. 15 అడుగులు ఉంటుంది ఈ ఆఫీసు. ఇందులోనే ఆయన ఎవరెవరిని కత్తి ఒకటే చేతిలో లేదు కానండి, సీల్చి సెండాడేస్తాడండి ఆయన. అటువంటి ఆయన దగ్గరికి వచ్చినాను, ఆయన్ని మీకు చూపించినాను. ఆయన మాటల్లోనే ఆయన ఏంటనేది మీకు చూపించినాను. కాబట్టి మీరు ఇది చూసి రాజేష్ మహాసేన అంటే ఎలాగొంతాడనేది మీరు ఒకసారి నిర్ణయించుకోండి. ఉంటానండి. భారత లోకల్ మాత్రం తప్పకుండా చూడండి.